హాయ్ అండి. ఇవాళ కొబ్బరి నూనెతో ఒక చిట్కా చెప్తానండి. చిన్నపిల్లలు బాగా ఆడుకున్నప్పుడు నైట్ టైం కాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు కదండి. అలాంటప్పుడు మనము కొబ్బరి నూనెతో కాలికి మసాజ్ చేయాలండి. అలా చేయడం వల్ల వాళ్ళకి చాలా తొందరగా కాళ్ళ నొప్పులు అనేటివి తగ్గిపోతాయండి. అలానే పిల్లలు జలుబు దగ్గుతో బాధపడుతూ ఉంటారు కదండి. అలాంటి పిల్లలకు కూడా ఈ కొబ్బరి నూనెని బాగా వేడి చేయాలండి. ఇది వేడైన తర్వాత ఇందులో ఒక కర్పూరం బిళ్ళ వేయాలండి. అప్పుడు వేసినప్పుడు మనకు లైట్గా పొగ అనేది వస్తుందండి. ఆ పొగ పీల్చుకోవడం వల్ల కూడా జలుబు అనేది తగ్గుతుందండి. అలానే ఈ కొబ్బరి నూనె చల్లారిన తర్వాత ఛాతి మీద రాయాలండి. అలా రాయడం వల్ల దగ్గు జలుబు తగ్గుతుందండి. ఇది పెద్దవాళ్ళు కూడా రాసుకోవచ్చండి. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇక కాళ్ళు డెడ్ స్కిన్ ఎక్కువగా ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు కూడా ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల అక్కడంతా డెడ్ స్కిన్ అంతా పోయి చాలా స్మూత్గా అయితే వస్తుందండి. స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా కూడా వస్తుందండి. కొంతమంది కొబ్బరి నూనె రాస్తే స్కిన్ నల్లగా అయిపోతుంది అనుకుంటారు కదండి. అలా ఏమి ఉండదండి. చాలా అంటే చాలా మాయిశ్చరైజ్డ్గా స్మూత్గా స్కిన్ గ్లోయింగ్గా వస్తుందండి. మంచి కొబ్బరి నూనె తీసుకోవాలి. అలానే పిల్లలు చాలామంది హైపర్ యాక్టివ్గా ఉంటారు కదండి. అలాంటి పిల్లలకు కూడా నైట్ టైం బాడీ అంతా ఆయిల్తో మసాజ్ చేయడం వల్ల వాళ్ళ హైపర్ యాక్టివ్ అనేది తగ్గుతుందండి చాలా వరకు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు కూడా ట్రై చేయండి.